ఫ్రెండ్ ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఒక చిన్న టైంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ దగ్గర లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు సేఫ్ గా చెప్తున్నానండి. ఎందుకంటే బయట దేశాల్లో డే రోజే మనకు ట్విస్ట్ అనేది జరిగింది. ఏం ట్విస్ట్ ఏం పెట్టారంటే రిజిస్ట్రేషన్ ప్లస్ మార్టిగేజ్ బ్యాంకర్ ఎవరు సింగిల్ రిజిస్ట్రేషన్ అండ్ మార్టిగేజ్ పెట్టకపోవడమే 1 lakh లాస్ అయింది. స్లాట్ బుకింగ్స్ అనేది ఓన్లీ 3 times చేయాలి. చేసుకోకపోతే మీరు రిజిస్ట్రేషన్ అమౌంట్ కి ఎంతైతే కట్టారో అదంతా లాస్. ఆ ఇంపార్టెంట్ విషయాన్ని మీరు తీసుకోండి. ఒకవేళ హాయ్ అండి, వెల్కమ్ టు ఐడియల్ ప్రాపర్టీస్. నా పేరు శివ. నేను ఐడియల్ ప్రాపర్టీస్ నుంచి ఆల్మోస్ట్ 6 years నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. ఈ 6 years లో నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ నా కో రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఐడియల్ ప్రాపర్టీస్ ద్వారా చాలా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పటి వరకు అయితే ఎవ్రీథింగ్స్ గోయింగ్ వెరీ స్మూత్. సో ముందే మీ అందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ రోజు నేను ఫస్ట్ టైం వీడియో ఫేస్ చేసి ఒక చిన్న నాలెడ్జ్ షేర్ చేద్దాం అనుకొని వీడియో చేయడం జరుగుతుంది. సో ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎప్పుడు మాకు ఎలాంటి అడల్ట్స్ అనేది జరగలేదు. సో ఇప్పుడు రీసెంట్గా మేము మా ఫ్రెండ్ ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఒక చిన్న అడల్ట్స్ అనేది ఫేస్ చేసాము. సో దాని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి నేను ఈ ఐడియా ప్రాపర్టీస్ ద్వారా మీకు కన్వే చేయబోతున్నాను. సో ఈ వీడియో అనేది ఎస్పెషల్గా ఎన్ఆర్ఐస్ కండి. సో ఎవరైతే అవుట్ ఆఫ్ ఇండియాలో ఉండి లేదా రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ దగ్గర లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో మీరు ఒక ప్లాట్ కానీ ఏమైనా తీసుకొని ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు మీరు కనుక రిజిస్ట్రేషన్ టైంలో లేకుండా ఎస్బీఐ ఇచ్చినా కానీ లేదా ఎన్ఆర్ఐ ఎస్పెషల్గా అయితే ఎన్ఆర్ఐస్ కండి. సో ఈ వీడియో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఇది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. సో నేను ఎందుకు ఇండిపెండెన్స్ డే రోజే ఇది షేర్ చేస్తున్నానంటే, సో ఆబ్వియస్లీ మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మన ఇండియాని ఎప్పుడు మనము ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం బీయింగ్ ఇండియన్. బట్ ఈ ఎన్ఆర్ఐస్ ఎవరైతే వాళ్ళ కెరీర్ కోసం కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసం కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గోల్స్ కానీ మన ఇండియా వదిలేసి వేరే కంట్రీస్కి వెళ్తుంటారు. అక్కడ కొద్దిగా మనీ అనేది ఎర్న్ చేసి మళ్ళీ తిరిగి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో దీని ద్వారా మన జీడిపి కానీ ఏదైనా కానీ మనకు అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళందరికీ నేను సెల్యూట్ చెప్తున్నానండి. ఎందుకంటే బయట దేశాల్లో ఉండి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అది ఇట్స్ ఏ గుడ్ థింగ్. సో అలాంటి వాళ్ళ కోసం ఇబ్బంది జరగదని చెప్పి ఓన్లీ ఫర్ ఎన్ఆర్ఐస్ కి ఈ వీడియో అనేది అంకితం అండి. సో ముందుగా జనరల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఎవరైతే బ్యాంక్ లోన్కి వెళ్తుంటారో వాళ్ళ జనరల్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో మేము చేసిన మాకు వచ్చిన ప్రాబ్లం ఏందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు కూడా ముందు చూపుతోటి అవేర్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు చూద్దాం. మామూలుగా జనరల్ ప్రాసెస్ ఏమవుతుంది, ఇప్పుడు కస్టమర్ ఉంటారు, తను ఏం చేస్తారు, ప్లాట్ చూస్ చేసుకుని కొంటారు, తర్వాత బ్యాంకర్ దగ్గరికి వెళ్తారు. సో బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైతుంది, బ్యాంకర్ ఏం చేస్తాడంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, కస్టమర్ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసి సో లోన్ అనేది అప్రూవ్ చేస్తారు. సో ఈ లోన్ అప్రూవ్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ డే రోజు ఈ బ్యాంకర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు ఒక థర్డ్ పార్టీ వాళ్ళకు చెక్ అనేది ప్రొవైడ్ ఇస్తారు. సో మనకి ఏదైతే లోన్ మనం ఉందో లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ రూపంలో మనకి ఇస్తారు. సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ రోజు చెక్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇక్కడ వన్స్ రిజిస్ట్రేషన్ అయినట్టు ఈ చెక్ అనేది బిల్డర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇది స్మూత్ ప్రాసెస్ అంటే ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది జనరల్ గా అందరు చేసేదే. ఒకవేళ కస్టమర్ కనుక ఇక్కడ లేకుంటే ఫామ్ 32 ఇస్తారు. సో ఈ ఫామ్ 32 ద్వారా కూడా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. సో మాకు జరిగిన ఇష్యూ ఏంటి అంటే ఒక్కసారి మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో నా ఫ్రెండ్ వచ్చి ఎన్ఆర్ఐ అండి. సో ఇండియాకి వచ్చినప్పుడు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో తను ఒక డేట్కి ఇండియా మళ్ళీ యుఎస్కి వెళ్ళిపోవాలి. సో యుఎస్కి వెళ్ళిపోయే ముందు ఏం చేశారంటే కంప్లీట్ గా ఫామ్ 32 కానీ ఫామ్ 32 కానీ బ్యాంకుకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మీద సైన్ చేశాడు. ఎలాంటి డాక్యుమెంట్ మిస్ కాకుండా ఎవ్రీథింగ్ లోన్ కూడా అప్రూవల్ చేసుకొని తను యూఎస్ఏ వెళ్ళిపోయాడు. సో వన్స్ మనకి ఏమైంది, లోన్ అప్రూవల్ అయిపోయింది, చెక్ ప్రిపేర్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాను. సో రిజిస్ట్రేషన్ డే రోజే మనకు ట్విస్ట్ అనేది జరిగింది. ఏం ట్విస్ట్ అంటే ఈ రిజిస్ట్రేషన్ ఎవరైతే బ్యాంకర్ ఉన్నాడో సరిగా మనకు కమ్యూనికేట్ కాలేడు అన్నాడు. సో తను ఏమన్నాడు అంటే అన్ని సైన్ తీసేసుకున్నాం సార్, మీకు ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు, చెక్ కూడా ప్రిపేర్ అయిపోయింది, సో యూ కెన్ గో టు ద యూఎస్ అన్నారు. మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. సో రిజిస్ట్రేషన్ రోజు ఏం జరిగిందంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గర ఎవరైతే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చారో వాళ్ళ యొక్క రూల్ ఫస్ట్ రూల్ ఏం పెట్టారంటే రిజిస్ట్రేషన్ ప్లస్ మార్టిగేజ్ అనేది ఒకటే రోజు జరగాలని చెప్పారు. సో ఈ మార్టిగేజ్ కొత్త రూల్ ఏంటంటే ఇక్కడ ఏమైందంటే మన ఒక ప్లాట్ మోర్ దెన్ 300 square yards ఉంటే కొన్ని బ్యాంకర్స్ ప్లాట్ అనేది మార్టిగేజ్ చేయించుకుంటారు.
సో జనరల్ గా ఏం జరుగుతుందంటే మనం రిజిస్ట్రేషన్ అయినాక ఒక 1 to 2 months లోపల మనం మార్టిగేజ్ చేయొచ్చు బ్యాంకర్ కి. బట్ ఈ సినారియో ఏం జరిగిందంటే ఈ థర్డ్ పార్టీ వ్యక్తి రిజిస్ట్రేషన్ రోజు వచ్చి మనకు రిజిస్ట్రేషన్ ప్లస్ మార్టిగేజ్ సింగిల్ డే లా జరగాలని చెప్పారు. బట్ బిఫోర్ దట్ ఈ బ్యాంకర్ కానీ థర్డ్ పార్టీ కానీ అంత క్లియర్ ఉంది సార్, ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పారు. బట్ మనం చాలా బుక్ చేసేటప్పుడు ఈ కస్టమర్ తోటి మార్టిగేజ్ కూడా పే చేయించారు. సో మనకు అవేర్నెస్ లేకుండే. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే మార్టిగేజ్ కి చాలా బుక్ చేసేసారు, రిజిస్ట్రేషన్ బుక్ చేశారు. సో ఈ రోజు థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి రిజిస్ట్రేషన్ అండ్ మార్టిగేజ్ ఇది ఇంపాసిబుల్, అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఫార్మ్ 32 సిగ్నేచర్స్ అన్ని పెట్టాము. బట్ మార్టిగేజ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి బ్యాంకర్ తీసుకోలేరు. దీని ద్వారా ఏం జరిగింది, వీళ్ళని ఎంత మనం రిక్వెస్ట్ చేసినా కానీ థర్డ్ పార్టీ కానీ బ్యాంకర్ కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరండి. వాళ్ళు సింపుల్ గా మాకు మేము చెయ్యాలంటే చెయ్యం అంతే. సో తర్వాత మేము ఏం చేసామంటే స్లాట్ కి మళ్ళీ ఒక 2 to 3 days కాదు, మినిమం 15 days కి పోస్ట్ పోన్ చేసాం. పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఎస్పీఏ ఫామ్. సో ఎస్పీఏ అంటే ఏంటి, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. అంటే కన్సర్న్ పర్సన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఆ టైంలో అక్కడ లేనప్పుడు మన రిలేటివ్స్ కానీ మన పేరెంట్స్ కానీ ఎవరికైనా మనం పవర్స్ ఇస్తున్నాం అన్నట్టు, నా బదులు మీరు రిజిస్ట్రేషన్ చేయండి. సో అలాంటి ఎస్పీఏ ఫామ్ గురించి కావాలి. సో ఇక్కడ మనకు పర్సన్ ఎన్ఆర్ఐ కాబట్టి ఇండియాలో లేడు కాబట్టి మళ్ళీ మనకి ఎస్పీఏ ఫామ్ అనేది అవసరం వచ్చింది. సో ఈ ప్రాసెస్ మళ్ళీ మనము 15 days కి పోస్ట్ పోన్ చేసినాక ఈ ఎస్పీఏ రిలేటెడ్ డాక్యుమెంట్ అంతా మనం యూఎస్ కి కొరియర్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఇదే ప్రాబ్లం. ఫస్ట్ కొరియర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఎన్ఆర్ఐ ఎవరైతే నా ఫ్రెండ్ యూఎస్ లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ దాని ఏంటంటే వెరిఫికేషన్ చేసుకున్నారు. వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ ఇండియాకి కొరియర్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము మూసాపేటకి వెళ్ళి దీన్ని వెరిఫై చేయాలన్నట్టు. సో ఈ వెరిఫికేషన్ అన్నప్పుడు మళ్ళీ ఈ బ్యాంకర్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే సార్ మీరు మూసాపేట వెళ్ళండి, సో అక్కడ ఈజీగా వెరిఫికేషన్ అయిపోతుంది అని చెప్పారు. సో మనం ఏం చేసామంటే ఇక మనం అక్కడ ఎగ్జాక్ట్ నాలెడ్జ్ ఉందో లేకో చిన్న మిస్టేక్ నేను సరిగా నగేష్ కూడా కాంటాక్ట్ కాకుండా నేను చేయడం జరిగింది. సో మేము ఏం చేసామంటే మూసాపేటకి వెళ్ళి దీన్ని వెరిఫికేషన్ చేయించుకున్నాం. సో వెరిఫికేషన్ దగ్గర ట్విస్ట్ ఏంటంటే మళ్ళా వీళ్ళు బ్యాంకర్ చెప్పిన ప్రకారం థర్డ్ పార్టీ పర్సన్ చెప్పిన ప్రకారం మనం వెళ్ళి వెరిఫికేషన్ చేయించేసాం, అయిపోయింది. మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది రీసెంట్ గా మేము షెడ్యూల్ చేసుకున్నాం. సో ఒక స్లాట్ ఇక్కడ మనది వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ మనం సెకండ్ డేకి పెట్టుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వెరిఫికేషన్ అనేది సపోజ్ మన రిజిస్ట్రేషన్ అనేది August 10th ఉందనుకోండి, మనం వెరిఫికేషన్ అనేది ఒక 7th రోజు చేసింది. సో దీని ద్వారా ఇది వాయిడ్, ఇది చెల్లదు. ఎందుకంటే కన్సర్న్ పర్సన్ మీద ల్యాండ్ రాకముందే మనం మార్టిగేజ్ చేయలేం బ్యాంక్ కి. అంటే 10th రోజు ప్రాపర్టీ అనేది నా పేరు మీద వస్తుంది, బట్ నేను 7th రోజే మార్టిగేజ్ చేస్తున్నా. సో ఇది చెల్లదు. మళ్ళా సేమ్ థింగ్ రిజిస్ట్రేషన్ రోజు సేమ్ ప్రాసెస్ వచ్చింది. సో మళ్ళా థర్డ్ పార్టీ వ్యక్తి ఒప్పుకోవడం లేదు, రిజిస్టర్ ఒప్పుకోవడం లేదు, మళ్ళా సేమ్ స్టోరీ రిపీట్ అయింది. మళ్ళీ మేము మళ్ళా కొత్త ఎస్పీఏ ఫామ్ చేసి మళ్ళీ యూఎస్ కి కొరియర్ చేయడం, మళ్ళీ కొరియర్ లో వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇండియాకి పంపడం. ఇండియాకి పంపిన తర్వాత ఈసారి ఫస్ట్ మేము మార్నింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మూసాపేటకి వెళ్ళి మూసాపేటలో వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి వీళ్ళకు మార్టిగేజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఎవరైతే మీరు ఒక ప్లాట్ తీసుకొని బ్యాంక్ లోన్కి వెళ్తున్నారో బ్యాంకర్ కనుక మార్టిగేజ్ అనే కండిషన్ పెట్టినప్పుడు సో ఇలాంటివన్నది మీరు తప్పకుండా మ్యాండేటరీగా చూడండి. సో ఇది ఎన్ఆర్ఐకే కాదు, సో ఎవరైతే వాళ్ళ వృత్తియుక్తంగా ప్రొఫెషనల్ గా ఒకవేళ ఆ టైంలో ఆ రోజు అక్కడ లేకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండి వాళ్ళ పేరెంట్స్ కి ఎవరికైనా నామినీ లాగా ఇచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. సో ఇక్కడ సింపుల్ మనకు ఒక బ్యాంకర్ కనుక Day 1 మనల్ని అలర్ట్ చేసి ఉంటే ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు. బట్ నేను చాలా రిజిస్ట్రేషన్ చూసాను, నేను కూడా చాలా ప్రాపర్టీస్ కొన్నాను, మోర్ దెన్ 500-600 స్క్వేర్స్ కొన్నాను. ఎప్పుడు ఈ మార్టిగేజ్ నాకు ఎలా ఉంటుందంటే రిజిస్ట్రేషన్ అయినా 1 month లోపల మనం ఎప్పుడైనా చేయొచ్చు, ఇది మన కస్టమర్ చాయిస్ ఇది. బట్ అక్కడ అంత ప్రెషర్ చేయాల్సిన అవసరం లేకుండే. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఓవర్ దట్. బట్ ఈ గ్లిచ్ అంతా మనకే జరిగింది. ఇది ఒక కొత్తగా మేము నేర్చుకున్నాం. అంటే మనము ఏదైనా ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు దాని బ్యాంక్ లోన్ కి వెళ్ళినప్పుడు ఒకవేళ ప్లాట్ కనుక మార్టిగేజ్ చేసేటట్టయితే ఒకవేళ ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటే మనము ఎస్పీఏ కానీ ఈ ఫార్మ్ 32 కానీ క్లియర్ గా చేసుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేసుకొని మార్టిగేజ్ అనేది చేయించుకోవాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సింగిల్ డే రిజిస్ట్రేషన్ అండ్ మార్టిగేజ్ పెట్టకపోవడమే బెటర్. మనము ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము, సరే మనం అక్కడ ఉంటే ఏమవుతుంది, మనం వెళ్తాము మార్నింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము, మధ్యాహ్నం వచ్చేసి మార్టిగేజ్ చేయించేస్తాం. ఎందుకు, కొన్న పర్సన్ అక్కడ ఉంటాడు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ కొనే పర్సన్ అక్కడ లేనప్పుడైతే చాలా ఇబ్బంది. ఈ ప్రాసెస్ లో మేము ఆల్మోస్ట్ 1 lakh లాస్ అయినాం.
1,00,000 రూపీస్ లాస్ అయింది. 1 lakh అనే కాదు, ఎస్పెషల్గా ఒక 20 days టైం అనేది, 20 days లిటరల్ గా 3-4 days ఆఫీస్కి లీవ్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ కంప్లీట్ గా 20 days మనది లాస్ అయింది. అంతేకాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉన్నారో, వాళ్ళు more than 60 years ఉన్నారో, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. ఎందుకు ఎన్నిసార్లు వస్తాము. సో ఇక్కడ ఇంకో ప్రాసెస్, మీకు ఇది ఇంకో విషయం మేము వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మనము స్లాట్ బుకింగ్స్ అనేది ఓన్లీ 3 times చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు రీషెడ్యూల్ చేసుకున్నాను అనుకోండి, రెండోసారి ఒక ఛాన్స్ ఉంటుంది. రెండోసారి రీషెడ్యూల్ చేసుకున్నాను అనుకోండి, థర్డ్ టైం అది ఫైనల్. ఒకవేళ ఆ రోజు కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, మీరు రిజిస్ట్రేషన్ అమౌంట్కి ఎంతైతే కట్టారో అదంతా లాసే. సో అది కూడా నాకు ఆ రోజే తెలిసింది. బట్ మేము ఇవంతా జరగకుండా ముందే నగేష్ని కొద్దిగా అప్రోచ్ అవ్వాల్సింది. మేము కొద్దిగా నగేష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇదంతా చేసాము, తను బిజీ ఉండడం వల్ల. బట్ మొత్తానికి అయితే కొత్త విషయం మేము నేర్చుకున్నాము, మీకు షేర్ చేద్దామని నేను ఫస్ట్ టైం వీడియో ముందుకు వచ్చి షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాంకర్ ఎవరు, ఈ థర్డ్ పార్టీ ఎవరు, ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ నాలెడ్జ్ పర్పస్. సో ఎవరెవరు వాళ్ళ వాళ్ళ టార్గెట్ కోసం వర్క్ చేస్తుంటారు, వాళ్ళ వాళ్ళ పొట్ట తిప్పలకి వర్క్ చేస్తుంటారు. సో అవన్నీ నేను ఆ బ్యాంకర్ పేరు, ఈ థర్డ్ పార్టీ ఇవన్నీ ఏం చెప్పదలుచుకోలేను. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేసినారు, అది కూడా మనకు అవసరం లేదు. ఈ వీడియోలో మనకి ఏం కావాలి, ఏది ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెంట్ విషయాన్ని మీరు తీసుకోండి. ఒకవేళ మీరు ఇలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినా, మీకు ఏమైనా ఎన్ఆర్ఐకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం క్లియర్గా చూసుకోండి. సో మీకు కూడా ఇలాంటి ఏమైనా అనుభవం ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఒక్కసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.